వారానికి 70 గంటలు పని అంశంపై ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దొద్దని అదానీ అన్నారు. కొందరు 4 గంటలు కుటుంబానికి సమయం వెచ్చించి ఆనందాన్ని పొందుతారని, మరొకరి ఆలోచన వేరేలా ఉంటుందని తెలిపారు. అది వారి బ్యాలెన్స్ అని చెప్పారు. ఎక్కువ గంటలు పనిలోనే నిమగ్నమైపోతే భార్య పారిపోతుందని, మీకు నచ్చిన పనులు చేస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుందని అదానీ వెల్లడించారు. కుటుంబం, ఉద్యోగం ఇవే మనకు ప్రపంచమని, పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాలు గమనించి ఆచరిస్తుంటారని తెలిపారు. ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదని, ఆ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుందని అదానీ అన్నారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. నారాయణమూర్తి వ్యాఖ్యలపై పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఇదే అంశంపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కూడా స్పందించారు. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఉత్పాదకత తక్కువగా ఉంటుందని గతంలో నారాయణమూర్తి ఓ పాడ్కాస్ట్ మాట్లాడుతూ అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలని ఆయన సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో మనము అలాగే పనిచేయాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి కనీసం 70 గంటల పాటు పనిచేయాలని నారాయణమూర్తి చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా, మరికొంతమంది మాత్రం నారాయణమూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు. आपका वर्क लाइफ बैलेंस should not impose on me, or my basically work life balance should not impose on me. तो आपको खाली इतना ही देखना है कि मैं 4 घंटा में फैमिली के साथ बिता रहा हूँ एंड उससे मेरे को आनंद आ रहा है, और कोई 8 घंटा बिता रहा है, और तू 8 घंटा बिताएगा तो वो बीवी भाग जाएगी. तो कहने का मतलब है जितना आपकी लाइफ में जितना आप जो है वो चीज आप निकाल कर ले जा सकते हो, और उसमें आपको आनंद है, सामने वाले को आनंद है, वो वर्क लाइफ बैलेंस.